ఒక విషయం చెప్పండి. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతూ ఉన్నారా? భయంగా ఉందా? ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతూ ఉన్నాను. ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, ఎస్ఏ ఎగ్జామ్స్‌లో మార్క్స్ చాలా తక్కువొస్తున్నాయి. సమ్‌టైమ్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాను. బోర్డ్ ఎగ్జామ్‌లో కూడా ఫెయిల్ అవుతానేమో అని చెప్పేసి టెన్షన్‌గా ఉందా? అరే! ఫెయిల్ అవుతున్నాను కదా! బోర్డ్ ఎగ్జామ్‌లో కూడా ఒకవేళ ఫెయిల్ అయితే అందరూ నన్నొక ఫెయిల్యూర్‌లా చూస్తారు. లైఫ్ అయిపోయినట్టే. ఇంక నేనేం సాధించలేను అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మీరు ఆ పర్స్‌పెక్టివ్‌ని తీసేయండి. మీరలా భయపడ్డం, ఫెయిల్ అయితే లైఫ్ అంతా అయిపోయింది అనేటువంటి ఆ స్టేట్‌మెంట్‌ని తీసేయండి. సో, అసలు విషయం ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. అండ్ దిస్ వీడియో ఈస్ ఎంటైర్‌లీ డెడికేటెడ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ 10థ్ క్లాస్ స్టూడెంట్స్. మీరు ఖచ్చితంగా వినాల్సిన, చూడాల్సిన వీడియో. ఖచ్చితంగా నా కోసం పూర్తిగా చూడండి. మీలో కొంతమంది ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. లేదా బాగా తక్కువ మార్కులు వస్తూ ఉండొచ్చు. మీకు చాలా సార్లు అనిపిస్తూ ఉండొచ్చు. అరే! ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటి? అని అడుగుతా ఉంటారు. రిలేటివ్స్ ఉంటారు. రిలేటివ్స్‌లో వాళ్ళ అబ్బాయికి ఎక్కువ మార్క్స్ వచ్చాయని మా పేరెంట్స్‌తో చెప్పారు. నాకు తక్కువ మార్క్స్ వచ్చినా ఒకవేళ ఫెయిల్ అయిపోయాననుకోండి, ఎలా ఫేస్ చేయాలి? అసలు నా లైఫ్ అయిపోతుంది అంతే. ఇంట్లో తిడతారంతే. నాకు తిడతారు. నా పరువు పోతుంది. లేదా నాకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇలాంటి టైప్ ఆఫ్ థాట్స్ మీకొస్తున్నాయా? ఒకసారి మీ మైండ్‌లో ఆ థాట్స్‌కి చోటివ్వద్దు. అసలు ఫస్ట్ ఫెయిల్యూర్ జెప్తాను. ఫస్ట్ ఒక ట్రూత్ చెప్తాను. ఫెయిల్యూర్ అనేది ఎవరినైనా హర్ట్ చేస్తుంది. కరెక్టే. బట్ థాట్స్ ఓకే. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వడం అంటే లైఫ్‌లో ఫెయిల్ అవ్వడం కాదు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతున్నారని మీరు కంప్లీట్ హర్ట్ అవ్వడం అనేది మానేయండి. సో, నేను ఫెయిల్ అయ్యాను ఓకే. నెక్స్ట్ టైమ్ ఫెయిల్ అవ్వకుండా మంచి మార్కులు తెచ్చుకోవడం నేనేం చేయాలి అనేది ప్రయత్నించండి తప్ప, అంతా అయిపోయింది. డెవలప్ అవ్వనేమో మంచిగా చదువుకోలేనా? ఏం సాధించలేనా? అనేటటువంటి అసలు ఆ ఆలోచనలకి మీ మనసులో ఎంత కూడా చోటివ్వద్దు. ఇక్కడ స్టూడెంట్స్ నమ్మే ఒక బిగ్గెస్ట్ లై ఏంటంటే యూ ఆల్వేస్ బిలీవ్ దట్ మార్క్స్ బాగొస్తే సరిపోతుంది. లైఫ్ సెట్ అనుకుంటారు. మార్క్స్ ఎలా డిసైడ్ చేస్తాయి? ఫస్ట్ ఒక మాట చెప్తాను చూడండి. మీ మీ బోర్డ్ ఎగ్జామ్‌లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ మార్క్స్ ఏవైతే వస్తాయో అంటే 600కి మీరెంత స్కోర్ చేసినా, ఈ మార్క్స్ ఏం చెప్తున్నాయి? ఒక స్పెసిఫిక్ డేస్‌లో ఒక ఎగ్జామ్‌లో ఒక పలానా సబ్జెక్ట్‌లో నువ్వు ఎంత స్కోర్ చేశావనేదే చెప్తుంది తప్ప, నీ ఇంటెలిజెంట్‌ని చెప్పదు. అర్థమవుతుందా? దే డెఫినైట్‌లీ డు నాట్ టెల్ అబౌట్ యువర్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పేసి కానివ్వండి, నీ నీ వర్త్ ఏంటి అని మార్క్స్ చెప్పవు. మార్క్స్ కేవలం ఒక స్పెసిఫిక్ డేస్‌లో నువ్వు ఎలా పెర్ఫార్మ్ చేసావన్న విషయాన్నే చెప్తుంది. ఖచ్చితంగా భయపడ్డం ఆపేయండి. లేదా మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవడం ఆపేయండి. ఫెయిల్ అవ్వడం ఏమీ పాపం కాదు. అది జస్ట్ ఒక డ్రాబ్యాక్ అంతే. దాన్ని కరెక్ట్ చేసేసుకోగలం. అది అంత ఇంపాసిబుల్ థింగ్ అయితే కాదు. ఇక్కడ మనం ఒక చెక్ చేసుకుందాం. అదేంటంటే సో, నేనిందాక చెప్పినట్టు మార్క్స్ ఓన్లీ ఒక సెట్ ఆఫ్ డేస్‌లో నువ్వెలా పెర్ఫార్మ్ చేసావో చెప్తాది తప్ప, నీ ఇంటెలిజెన్స్, నీ ఫ్యూచర్, నీ వర్త్‌ని డిసైడ్ చేయదు. ఇది నువ్వు నమ్ము. ఓకే. యాక్చువల్లీ ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుసా మీకు? నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేయడం ఆపేస్తావో అదే ఫెయిల్యూర్. అంటే ఇక్కడ నీ మెథడ్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వలేదంతే. నువ్వు కాదు. కంప్లీట్‌గా నేనసలు దేనికి పని చేయనేమో, సరిగ్గా వర్క్ చేయట్లేదేమో అని కాదు. నీ మెథడ్ వర్కౌట్ అవ్వలేదు. సో, మెథడ్‌ని మార్చు. వేరే రకంగా అప్రోచ్ అవ్వు. వేరే రకంగా చదువుకొని చూడు. స్ట్రాటజీ మార్చు. సో, డెఫినైట్‌లీ రిజల్ట్ చూస్తావు. సో, నీ స్ట్రాటజీని మార్చు. నీ బిలీఫ్ సిస్టమ్‌ని మార్చుకో. ఇక్కడ మన చుట్టూ చాలామంది సక్సెస్‌ఫుల్ పీపుల్. వాళ్ళందరూ ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో ఫెయిల్ అవుతూనే ఉంటారు. పీపుల్ ఫెయిల్ అవ్వడం అనేది కామన్. సో, ఫెయిల్యూర్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అంటారు. సో, ఫెయిల్ అవ్వడం అనేది మనం ఇంకా బాగా విజయాన్ని సాధించడానికి ఒక తొలి మెట్టు లాంటిది. ఇప్పటి వరకు మార్క్స్ తక్కువొచ్చినా, ఫెయిల్ అయినా టెన్షన్ పడకు. ఇప్పటి నుంచి నీకు మంచిగా మార్క్స్ రావడానికి, నువ్వు ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి మన ఛానెల్ నుంచి నీకు కంప్లీట్ గైడెన్స్ ఉంది. మన ఛానెల్‌లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి చూడు. అవి చూసినా సరిపోతుంది నువ్వు ఫెయిల్ అవ్వకుండా. నువ్వు ఏమంటారు లైక్ అట్‌లీస్ట్ ఒక 50% మార్క్స్ అయినా ఖచ్చితంగా తెచ్చుకుంటావు నాన్న. ఓహ్! నా ప్రియమైన మై డియరెస్ట్ 10థ్ క్లాస్ రిక్వెస్ట్. సో, మీ ప్రిపరేషన్‌లో మీకు టెన్షన్ ఉన్నా, మీ మీద మీకు నమ్మకం తక్కువైనా, మీరు చూడండి ఒక డీప్ బ్రెత్ తీసుకొని మిమ్మల్ని మీరు నమ్మడం స్టార్ట్ చేయండి. టెన్షన్‌ని తీసేయండి. ఫియర్‌ని, భయాన్ని తీసేయండి. ఫెయిల్ అయితే లైఫ్ పోతుందేమో, ఇంకా లైఫ్ ఇంతేనేమో అన్న కాన్సెప్ట్ తీసేసి ధైర్యాన్ని తెచ్చుకోండి. కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా రోజులు మీ చేతుల్లోనే ఉన్నాయి. రోజులన్నీ అయిపోలేదు. ఖచ్చితంగా మీరింకా ప్రిపేర్ అవ్వచ్చు. మీరింకా మార్క్స్ సాధించే దిశలో ఆ విధంగా మీరు వెళ్ళడానికి ఒక ఛాన్స్ అనేది ఉంది. ఓకే. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ పానిక్ అవ్వకుండా ఉండాలి అనేది నా మెయిన్ మోటివ్. డిప్రెస్ అవ్వద్దు, పానిక్ అవ్వద్దు, భయపడొద్దు. కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా టెన్షన్ పడొద్దు. దేర్ ఆర్ వేస్.
అగైన్ అంటే మళ్ళీ తిరిగి లేచి నుంచోవడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికే ప్రయత్నించు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి కొంచెం మార్క్స్ తక్కువొచ్చినా ఇంకేదైనా అయ్యినా కూడా నువ్వు ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అవ్వకు. ఇది మాత్రమే నీ లైఫ్ కాదు. నువ్వు జీవితంలో సాధించేది ఇంకా చాలా 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 ఉంది. ఓకే. సో చాలా సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎగ్జామ్‌లో ఒక్కసారైనా ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు దాన్ని కంటిన్యూ జెయ్యరు. వాళ్ళు స్టాప్ చేయకుండా ఇంకా ప్రయత్నిస్తూ వాళ్ళు నేర్చుకుంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు. దే మూవ్ ఫార్వర్డ్. ఇదే మీరు కూడా చేయాల్సింది. సో, ఫెయిల్ అయిన తర్వాత ఏం జరిగిందో యాక్సెప్ట్ చేసి, మీకు ట్రస్టబుల్‌గా ఉండే పర్సన్స్ మీ పేరెంట్స్‌తో గాని, సిబ్లింగ్స్‌తో గాని షేర్ చేసుకొని, ఒక మంచి ప్లాన్ సెట్ చేసుకొని, మంచిగా చదవండి. మళ్ళీ స్లోగా రీబ్యాక్ అవ్వండి. ఓకేనా? రీస్టార్ట్ చేయండి లైఫ్‌ని. సో, రీస్టార్ట్ స్ట్రెంత్ నాట్ షేమ్. అది షేమ్ అయితే అస్సల కాదు. గుర్తుపెట్టుకోండి యూ ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. మీరు ఫెయిల్యూర్ కాదు. మీరొక స్టూడెంట్ అంతే. ఒక చిన్న సెట్ బ్యాక్ ఉంది అండ్ యూ కెన్ క్లియర్ ఇట్ ఔట్ ఎనీవే. ఒక్క ఎగ్జామ్ టెస్ట్ మీ మెమరీని ఒక ఎగ్జామ్ ఎలా టెస్ట్ చేయగలుగుతుందనుకుంటున్నారు? కానీ ఖచ్చితంగా ఆహ్, లైఫ్ టెస్ట్ ఏదైతే ఉందో యూ నీడ్ టు హావ్ కరేజ్ టు కంటిన్యూ విత్ ద లైఫ్. సో, ఒకవేళ మీరింకా ప్రయత్నిస్తే మీరు ఆల్రెడీ విన్ అయినట్టే. ఇంకా అదే కంటిన్యూ చేయండి. లైఫ్ ఎప్పుడు కూడా ఆగిపోదు. ఒక ఎగ్జామ్ లేదా బోర్డ్ ఎగ్జామ్స్ మీ లైఫ్‌ని మొత్తం డిసైడ్ చేయదు. ఎన్నో సక్సెస్‌ఫుల్ పర్సన్స్ కొంచెం ఏదో ఒక టైంలో ఫెయిల్యూర్ అయ్యుంటారు. మార్క్స్ తక్కువొచ్చుంటాయి. ఈ వీడియో యొక్క అర్థం ఏంటంటే ఫెయిల్ అయినా పర్వాలేదని కాదు. ఫెయిల్ అయితే ఓకే. మరీ డిప్రెస్ అవ్వకు. మళ్ళీ సాధించడానికి ప్రయత్నించు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అవ్వకుండా ట్రై చెయి. మన ఛానెల్ నీకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మార్క్స్ తక్కువొచ్చినా నువ్వు కంగారు పడకు. డిప్రెస్ అవ్వకు. ఓకే. ఇప్పటి నుంచే నీ ప్రయత్నాన్ని నువ్వు డెవలప్ చేస్తావు కాబట్టి, ఇంకా డబుల్ చేసుకుంటావు. స్ట్రాటజీ మారుస్తావు కాబట్టి ఫెయిల్ అనే వర్డ్ నీ లైఫ్‌లో చోటే చేసుకోవద్దు. సో, మన వేదాంతు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మన వీడియోస్‌లో మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ ఎస్పెషల్లీ లైవ్ వీడియోస్‌తో పాటు వీడియోస్ అనేది క్లిక్ చేస్తే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? ఎలా పేపర్ ప్రెజెంట్ చేయాలి? ఎలా ఎగ్జామ్ రాయాలి? అన్ని విషయాలు అందులో ఉంటాయి చూడండి. అండ్ దాంతో పాటు నువ్వు మన ఛానెల్‌లో ఉన్న లైవ్ సెషన్స్, మ్యారథాన్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ మోడల్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవన్నీ చూసావంటే ఎవరు ఆపుతారు నిన్ను మార్క్స్ రాకుండా? ఎవ్వరు ఆపలేరు. సో, థిస్ ఈస్ ద వీడియో. నువ్వు ఫెయిల్యూర్ కాదు. ఒక ట్రై చేస్తున్న పర్సన్‌వి. యూ ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్ అని గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ నేను చెప్పింది మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.